చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ లో ఫిక్సింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు తెలియని నంబర్ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయంటూ ఓ ఉగాండా ఆటగాడు ఐసీసీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను కొంతమంది బుకీలు సంప్రదించారని, ముఖ్యంగా కెన్యాకు చెందిన ఓ ఆటగాడు పదే ఫోన్లు చేశాడని ఉగాండా ప్లేయర్ తెలిపాడు. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వరల్డ్ కప్ లీగ్ దశలో గయానాలో జరిగిన మ్యాచ్ సందర్భంగా కెన్యా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆ ఉగాండా ప్లేయర్ కు వేర్వేరు నంబర్ల నుంచి సంప్రదించినట్లు తెలిసింది. ఇక ఫిక్సింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన కెన్యా మాజీ ఆటగాడి గురించి అన్ని అసోసియేట్ టీంలను ఐసీసీ అప్రమత్తం చేసింది. మరోవైపు తనకు ఆఫర్ వచ్చిన తర్వాత టెంప్ట్ అవ్వకుండా ఐసీసీ అవినీతి నిరోధక ప్రోటోకాల్ ను అనుసరించినందుకు గాను ఉగాండా ప్లేయర్ ను మెచ్చుకున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఓ ఐసీసీ అధికారి మాట్లాడుతూ, కెన్యా మాజీ ప్లేయర్ ఉగాండా జట్టు ఆటగాడిని టార్గెట్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. ఎందుకంటే పెద్ద జట్ల కన్నా చిన్న జట్లను టార్గెట్ చేయడం సులభమని, చిన్న జట్ల ఆటగాళ్లను డబ్బులు తక్కువగా అందుతాయి కాబట్టి వారిని మధ్యపెట్టొచ్చని చెప్పారు. అయితే ఆ ఉగాండా ఆటగాడు ఐసీసీకి తెలియజేసి మంచి పని చేశాడని అన్నారు. ఇదిలా ఉండగా ఉగాండా జట్టు టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. పాపువా న్యూ గినీలో జరిగిన మ్యాచ్తో ఈ టోర్నీని ప్రారంభించింది. ఆ మ్యాచ్లో గెలుపొందింది, కానీ ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీంతో సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ లో ఫిక్సింగ్ వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. తనకు తెలియని నంబర్ నుంచి కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయంటూ ఓ ఉగాండా ఆటగాడు ఐసీసీకి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను కొంతమంది బుకీలు సంప్రదించారని, ముఖ్యంగా కెన్యాకు చెందిన ఓ ఆటగాడు పదే ఫోన్లు చేశాడని ఉగాండా ప్లేయర్ తెలిపాడు. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. వరల్డ్ కప్ లీగ్ దశలో గయానాలో జరిగిన మ్యాచ్ సందర్భంగా కెన్యా మాజీ ఫాస్ట్ బౌలర్ ఆ ఉగాండా ప్లేయర్ కు వేర్వేరు నంబర్ల నుంచి సంప్రదించినట్లు తెలిసింది. ఇక ఫిక్సింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నించిన కెన్యా మాజీ ఆటగాడి గురించి అన్ని అసోసియేట్ టీంలను ఐసీసీ అప్రమత్తం చేసింది. మరోవైపు తనకు ఆఫర్ వచ్చిన తర్వాత టెంప్ట్ అవ్వకుండా ఐసీసీ అవినీతి నిరోధక ప్రోటోకాల్ ను అనుసరించినందుకు గాను ఉగాండా ప్లేయర్ ను మెచ్చుకున్నారు. ఈ వ్యవహారంపై ఓ ఐసీసీ అధికారి మాట్లాడుతూ, కెన్యా మాజీ ప్లేయర్ ఉగాండా జట్టు ఆటగాడిని టార్గెట్ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదన్నారు. ఎందుకంటే పెద్ద జట్ల కన్నా చిన్న జట్లను టార్గెట్ చేయడం సులభమని, చిన్న జట్ల ఆటగాళ్లను డబ్బులు తక్కువగా అందుతాయి కాబట్టి వారిని మభ్యపెట్టొచ్చని చెప్పారు. అయితే ఆ ఉగాండా ఆటగాడు ఐసీసీకి తెలియజేసి మంచి పని చేశాడని అన్నారు. ఇదిలా ఉండగా ఉగాండా జట్టు టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్తో ఈ టోర్నీని ప్రారంభించింది. ఇక ఆ మ్యాచ్లో గెలుపొందింది, కానీ ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీంతో సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది.